ధనియాల పొడి కొంచెం, గరం మసాలా కొంచెం, కారం కొంచెం, ఇవన్నీ కలిసేలా తిప్పేసుకోవాలి. అవన్నీ కూడా వేగిపోయినాయి. ఒక కప్పు రైస్ అయితే తీసుకుని అన్నం కూడా వేసేస్తాము. అంతే, రైస్ కంతా మసాలా అవన్నీ పట్టేసేదాకా కలిపేసుకున్నాను. అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా. అంతే అండి, వేడి వేడి క్యారెట్ బీన్స్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ గా అయిపోయింది, చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి. ఓకే మరి, బాయ్.